జూన్ 4 తర్వాత తెలంగాణలో కొన్ని పార్టీల అడ్రస్ గల్లంతవుతుందా? ఇదే జరుగుతుందంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఫ్రస్ట్రేషన్ లో రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు, ఈయనకి ఒక్క సీట్ వస్తలేదని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని కుక్కలు కొట్లాడుకుంటుంది. ఆ పార్టీ చీలికలు పేలికలు అవుతుంది, బలహీనమవుతుంది తప్ప ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న మంత్రులే తెల్లవారి నుంచి ఏమేమి మాట్లాడుతున్నారో మీరే చూస్తారు. ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గతి ఏమవుతుందో అనేది కూడా ప్రజలకు అనుమానాలు కూడా ఉన్నాయి. మొదలు మీ చక్కగా చూసుకుంటే మంచిది. రాష్ట్ర హక్కులకు సంబంధించి కూడా ఒకవైపు కృష్ణను తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పే ప్రయత్నం, గోదావరిని కావేరికి తరలించే కుట్ర, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలకి మరొక ఉద్యమం తప్పదు అనే